శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సోను సూద్ ఉన్నాడు, ఆ, విలన్ క్యారెక్టర్ లెక్క చేసేది. అవును. ఎంతమందికి సాయం చేస్తున్నాడు? అయ్యో, సో అట్లా ఒక సేవా దృక్పథం. క్యారెక్టర్స్ కాదు, క్యారెక్టర్స్ చేసేది కాదు. బయట సొసైటీలో క్యారెక్టర్స్ వేరు తెర మీద వేరు, ఆ, అంతే. బయట రియల్ లైఫ్ లో వేరు, వేరు. అంతే ఖచ్చితంగా. అది ఒక్కటి మెయింటైన్ చేయలేకపోవటం వల్లనే ఉమ్, ఉమ్, శివాజీ కొంచెం పాపం భావోద్వేగంతో ఉమ్, భావోద్వేగంతో అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండండి రా తల్లులారా అన్నాడు. ఉమ్, అది తప్పు కాదు. దాన్ని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైలెంట్గా ఉన్నాం అనుకోండి, అసలు ఇంత రచ్చ అయ్యేదా? No. ఏమండి? No. కాదు కదా. అయితే ఒక మంచి విషయానికి తెర తీసినందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది అంజీ గారు. ఉమ్. ఎందుకంటే నేను చాలాసార్లు శివాజీ చెప్పినట్టు నేను చాలాసార్లు చెప్పానండి. కానీ అనవసరంగా ఆయన మాటలు పడ్డాడేమో అనిపి. పడతారు మరి, అదంతే, సమయం అట్లాంటిది. అంతేనా? అంతకుమించి ఇంకేం Okay. ఉండదు. నేను చాలాసార్లు చెప్పాను. నేను జేఎన్టీయూ కాలేజీలో ఒకసారి ఉమెన్స్ డేకి ఆ, నన్ను గెస్ట్గా పిలిచారండి. నేను వాళ్ళకి ముందే చెప్పాను, అయ్యా నేనేం పెద్ద చదవరిని కాదు, నేనేం చదువుకోలేదు, 5వ తరగతి చదువుకొని ఆర్టిస్ట్ని అయ్యాను. నేను వచ్చి అక్కడ ఏం మాట్లాడతానంటే, కాదండి మీ అనుభవాలు మాట్లాడండి, ప్రాక్టికల్గా ఉండే విషయాలను మాట్లాడండి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పానంటే, ఇప్పుడు సందుకి బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, తప్పే కాదు, దాంట్లో కూడా నేను పాజిటివ్ విషయాలే తీసుకున్నానండి. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది ఆడాళ్ళు ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే రిలాక్స్ అయిపోయేవాళ్ళు. అంతా అయిపోయింది జీవితం ఇంకెందుకు అనుకుని ఒక వేలు వేసుకొని ఇంట్లో కూడా రెడీ అవ్వకుండా పిచ్చోళ్ళలాగా పాపం ఉండిపోయేవాళ్ళు, బాడీ కేర్ తీసుకోకుండా. ఏ విషయంలో కూడా ఏముంది పెళ్ళి అయిపోయింది వాడు చచ్చినట్టు నాతోనే ఉంటాడు కదా అన్నట్టు ఉండేవాళ్ళు. అప్పుడు నేనేం చెప్పానంటే కాలేజీలో, అలా అవసరం లేదు, బ్యూటీ అవసరమే మనకి. ఎంతవరకు అవసరం? మన జుట్టు ఊడిపోతుంది, సంరక్షించుకోవాలి. మన మొహం నల్లగా అయిపోతుంది, సంరక్షించుకోవాలి. అట్లాగే ఒక కంటి ఎక్స్ప్రెషన్ కనపడాలి అంటే అండి, మనకి లేడీస్ అందరికీ ఇప్పుడు ఆర్టిస్టులందరికీ ఐబ్రో షేప్ చేస్తారు, తెలుసు కదా. అవును. అది ఎందుకు చేసేవాళ్ళు అంటే, ఐబ్రో షేపింగ్ అంటే పుట్టుకతో భగవంతుడు ఇచ్చిన ఐబ్రోస్ని ఇంకొంచెం షేపింగ్ ఎందుకు చేస్తారంటే, నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు కెమెరాకి స్పష్టంగా ఎక్స్ప్రెషన్ కనపడాలి అంటే ఐబ్రో, కన్ను, లిప్పు అంతా తీర్చిదిద్దినట్టు కనిపిస్తే ఎక్స్ప్రెషన్ ఇమీడియట్గా క్యాచ్ అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అర్థమైందండి. అందుకోసం మాత్రమే ఐబ్రో షేప్ చేసేవాళ్ళు ఆర్టిస్టులు మాత్రమే. ఓకే. ఇంతకుముందు మేము ఐబ్రో షేప్ చేసుకుని ట్రావెల్ చేస్తుంటే వీళ్ళు ఆర్టిస్ట్ అనుకుంటా అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి స్త్రీ ఫేస్ మీద ఐబ్రో షేపింగ్ చేసే ఉంటుంది. తప్పు పట్టట్లా, అది తప్పు కూడా అనకండి అన్నాను నేను. ఎందుకంటే ఆర్టిస్టులు కెమెరా ముందు మాత్రమే ఎక్స్ప్రెషన్ తెలియాలా, భర్తకు తెలియక్కర్లేదు ఎక్స్ప్రెషను. చాలా జోవిల్గా చెప్పాను నేను. ఏ అందంగా ఉండకూడదా, నీట్గా ఉండకూడదా? ఉండాలి, ఉండండి. దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి. ఉప్పేస్తే కూర కమ్మగా ఉంటుందని ఒక 1/2 కిలో మనం వేయలేం కదండి. అంతే. ఎంతవరకు వేసుకోవాలో అంతవరకే వేస్తాం. ఇలా చెప్పుకొచ్చాను నేను. సో ఏదో నాకు తోచింది నేను చెప్పడం. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ విషయం మీద వచ్చినప్పుడు ఎప్పుడో 6-7 ఏళ్ల క్రితం చెప్పాను నేను, ఉమెన్స్ డే సందర్భంలో, అమ్మాయిలు మీరు చక్కగా నీట్గా డ్రెస్ చేసుకుంటే మిమ్మల్ని చూడగానే గౌరవించేలాగా ఉండడం అనేది మీకు చెప్పనక్కర్లేదు. అది పుట్టుకతో వచ్చిన విద్య. అది సిగ్గు అనేది ఒకళ్ళు నేర్పేది కాదండి, ఆటోమేటిక్గా వచ్చేది అది కదా. అవును. కాబట్టి మీరు ఎట్లాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, మీరు కష్టపడి చదువుతున్న దానికి ఏ రేంజ్కి మీరు ఎదగాలి అనేది, మీ తల్లిదండ్రుల కష్టాన్ని, ఈ సొసైటీలో మీకున్న బాధ్యతని గుర్తెరిగి ఉండండి అమ్మా తల్లులారా. అది ఒక తల్లిగా చెప్తున్నాను, అక్కగా చెప్తున్నాను, తప్పుగా భావించద్దని చేతులెత్తి నమస్కారం చేసి చెప్తే పిల్లలందరూ చాలా చక్కగా ఆనందించి నా దగ్గరకు వచ్చి నాతో సెల్ఫీలు దిగిన రోజులు ఉన్నాయి. మరి ఇంతకంటే శివాజీ తప్పుగా ఏం చెప్పలేదు. ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు, చుడిదార్లు వేసుకోవచ్చు మీరు అన్నట్టు, వేసుకోవచ్చు. ఇట్లాంటివి. ఈ డ్రెస్సులు వరకు నో ప్రాబ్లం కదా. అవును, అంతే కదా. ఖచ్చితంగా. నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు బస్ ఎక్కాలండి, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి టైం అయిపోతుంది, బస్ ఎక్కాలి, నేను ఈ పట్టు చీర లాక్కొని ఇది లాక్కొని ఈ జడ తిప్పుకొని కష్టం అండి. నేనైనా ఒక ఉమెన్గా ఆఫీస్కి వెళ్ళాలి అంటే నేను శారీతో పరిగెత్తలేను, అవునా కాదండి, ప్రాక్టికల్గా మాట్లాడు. ఎగ్జాక్ట్లీ. మరి ఆడపిల్లలండి వాళ్ళు కష్టపడ కాలేజీకి వెళ్ళాలండి,
ఇప్పుడంటే వాడు సెటిల్ అయిపోయి చక్కగా ఒక కలెక్టరో డాక్టరో అయిపోయి హోదాలో కూర్చున్న తర్వాత వాళ్ళు చక్కగా వాళ్ళు ఏం కావాలో అప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళు చదువు విషయంలో ప్రయాణం చేస్తూ జాబ్ విషయంలో ప్రయాణం చేస్తూ వెళ్ళేటప్పుడు కంఫర్ట్గా ఒక చుడీదారు ప్యాంట్ షర్టు కంపల్సరీగా వేసుకోవాల్సిందే. అండ్ ఇక్కడ ఈ అంశంలో సీనియర్స్ స్పందించారండి. ఇప్పుడు మనకి జయసుధ గారు కావచ్చు, ఇట్లా కొంతమంది అవును స్పందించారు. స్పందించారు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు జయసుధ గారిని మనం విడిగా చూసాం, సినిమాల్లో చూసాం, ఎన్నో రకాల పాత్రల్లో చూసాం. జయసుధ గారు మరి ఒక చక్కటి బ్రాండ్ వేసుకున్నారుగా. అవును, సహజ నటి. అవును, మంచి నటి. కరెక్ట్. సౌందర్య గారు మరి వాళ్ళందరూ అందమైన ఆర్టిస్టులు కాదా, హీరోయిన్స్ కాదా, అన్నీ చేశారు కదండి. చాలా హ్యాపీగా ఉందాడు. అలా స్పందించాలి. మంచి విషయానికి ఎప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఆ విషయంలో తప్పేం లేదండి. ఇక్కడ ఇంకో కంపారిజన్ ఏంటంటే, సమంత కూడా మరి శారీలో వెళ్ళినప్పుడు తను కూడా ఆ విధంగానే చేశారు కదా, మీద పడ్డారు కదా అన్నారు. అది అభిమానం అనుకోవాలా, లేకపోతే ఈ డ్రెస్ కు సంబంధించి? అన్ని డ్రెస్ కు సంబంధించి ఉండవు, అన్ని అభిమానానికి సంబంధించివి ఉండవు. ఓకే. నిన్న మొన్న నేను చూస్తున్నాను కదా యూట్యూబ్లో, మరి చిన్నపిల్లలు వృద్ధులని కూడా అటెంప్ట్ చేశారు కదా, వాళ్ళు ఏం డ్రెస్సులు వేసుకున్నారన్నారు. అది పైశాచిక చర్య వాడిలో ముందు నుంచి అలాగా మెదులుతూ ఉంటుంది, బ్రెయిన్లో మెదులుతుంది అన్నారు కదా. ఎలా అండి సాధ్యం? మెదలడానికి ఈ దృశ్యాలన్నీ చూసి కదా. 100%. ఇదే పాయింట్, ఇంకా వేరే ఏం లేదు. ఇదే పాయింట్. వాళ్ళు అన్నది చిన్న పిల్ల పసిపాపను కూడా వాడు ఆ విధంగా చూశాడంటే కారణం అంటే రోజు ఇవేగా ప్రభావితం చేస్తుంది. తప్పకుండా ప్రభావితం అంతే కదండి. వేరేది ఏమన్నా ఉందా? నో ఉండదు. మరి ఆ లాజిక్ మాట్లాడకుండా వేరే ఏదో మాట్లాడితే ఎట్లా? వాళ్ళంతా కదండి. అవును, అదే చిన్న లాజిక్ పాయింట్. మన చుట్టూ ఉండే వాతావరణం మనల్ని ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా అదే చేస్తుందండి, ప్రభావితం చేసేది అది. ఇప్పుడు మనం గుడికి వెళ్తామండి, ఆ గుడి అక్కడ ఉండే మంత్రాలు, స్తోత్రాలు, దేవుడు, అలంకారాలు. ఈరోజు ముక్కోటి ఏకాదశి మర్చిపోయాను, ఈరోజు గుడికి వెళ్ళి వచ్చాను. మధ్యలో శుభాకాంక్షలు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో అక్కడున్న కాసేపు మనకి అక్కడున్న వాతావరణం ప్రభావితం చేస్తుంది కదండి. అలాగే ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా చూసే దృష్టి ఉంటుంది చూసారా. అవును. ఇప్పుడు గుడిలో ఒక పవిత్రత చూడాలా, లేకపోతే అక్కడ అయ్యో బూత్ బొమ్మలని చూడాలా? బూత్ బొమ్మలకి అసలు అర్థం ఇది కాదు కదండి. ఈ బూత్ బొమ్మల లాగా ఉంటాయండి? కాదండి, అసలు బూత్ బొమ్మలకి అర్థం ఇది కాదు. మీరు అక్కడ మరి నేను చెప్పేంత స్థాయి ఉందో లేదో నాకు తెలియదు. అంటే ఒకప్పుడు మనిషి పాపం చాలా బుద్ధిమంతులాగా అమ్మచాటు మనిషిలాగా పెరిగిన రోజుల్లో వాడు సంసార జీవితాన్ని ఎలా ముందుకెళ్తాడో ఏమో అని భయానికి ఆడదానికి కానీ మగవాడికి కానీ ఒక నాలెడ్జ్ కోసం పెట్టారట ఆ రోజుల్లో. ఓహో, స్త్రీతో ఇలా ఉండొచ్చు, పురుషుడితో ఇలా ఉండొచ్చు, తప్పేం కాదని తెలియటం కోసం అలా ఉన్నాయి, అలా పెట్టారనేది మాత్రమే తెలుసు నాకు. అది ఎక్కడ వాడుకున్నారు వాళ్ళు? వాడాల్సిన చోటే వాడుకున్నారు. విడిగా అలా ఉంటే కుటుంబాలు కూలిపోవండి. అది అందరికీ సాధ్యపడదు కూడా. తర్వాత మనం అందరం ప్రేక్షకులు కానివ్వండి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, ఈ విషయం మీద అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు చక్కగా క్లారిటీగా ఉంది, జనానికి మంచి అవేర్నెస్ ఉంది, వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. అది తప్పే అని తెలుసుకోగలగడం 100% వాళ్ళు మనకు తెలియచేశారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కరెక్ట్గా ఉంటారని నాకు అనిపించింది. వాళ్ళు నో డౌట్ అండి, నాకు వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. చాలా క్లారిటీ. ఎంత ప్రభావితం చేసినా ఏది తప్పు ఏది ఒప్పు తెలుసుకోగలిగిన స్థాయిలో ప్రేక్షకులు ఉండడం నిజంగా గ్రేట్. ఏమోనండి, మాకెందుకులే అని ఊరుకోకుండా మంచిగా రెస్పాన్స్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అండి, నాకైతే పిల్లలు ఫోన్లు చేతిలో పట్టుకుంటే భయం వేస్తుంది అండి గారు. ఎందుకంటే ఎవరో పాపం తెలియని ఆడవాళ్ళు కూడా చిన్న చిన్న పేమెంట్ల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకొని ఆ యూట్యూబ్లో వాళ్ళకి ఇష్టమైనవి ఏవో పిచ్చి పిచ్చి అన్నీ పెట్టేసేసి